ఇక నుంచి 3 పూట్ల భోజనం మీ ఇంట్లోనే తింటాను. మీ చేత్తో వండిన వంటే తింటాను. ఏంటే ముసలి, వండి పెడతావు కదా, వండి పెడతావంతే. నేను ఇలాగే మళ్ళీ రాత్రి కూడా వచ్చి కడుపు నిండా తిని బాగా నిద్రపోయి హాయిగా ఇక్కడే ఉంటాను. రుద్రపతి, మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది నీకు మంచిది కాదు చెప్తున్నా. నా మీద హత్యానేరం మోపి నన్ను జైలుకు పంపించింది నీ మనవరాలు. ఒక హంతకుడితో కలిసి బ్రతకను అని నా పెళ్ళం నా పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. నాతో ఎప్పుడూ నా మనుషులుంటారు. జైల్లో కూడా నా చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండేవారు. అలా ఉండడం బాగా అలవాటైపోయింది. అందుకే ఇకపై నా ఇంట్లో ఒంటరిగా నేను పడుకోలేను. కాబట్టి నాకింక తిండి పడక అన్నీ ఈ ఇంట్లోనే.